గుళ్ళో నిన్నెత్తుకొని గంట కొట్టించడం, నాతో బావా అని ప్రేమగా మాట్లాడడం, ఇవన్నీ చూసినప్పుడే నాకు అనుమానం పెరిగిందమ్మా. వాడి క్యారెక్టర్ అది కాదు కదా అని. కానీ నేను నమ్మానన్నయ్య. వాళ్ళు చూపించే ప్రేమ నిజమే అనుకున్నాను. నేను నమ్మలేదమ్మా. నువ్వు అమాయకురాలివి కాబట్టి వాడి మాయలో పడ్డావు. నిన్ను కాపాడుకోవడం కోసం ప్రతి క్షణం మీ అత్త మామల ప్రతి మూమెంట్ మీద కన్నేశానమ్మా. ఇందాక నిన్ను మీ అత్త మామలు కారులో తీసుకొని వెళ్ళేటప్పుడే నేను చూశానమ్మా. నేనప్పుడే నిన్ను కాపాడుండొచ్చమ్మా. కానీ వాళ్ళు చేసిన పాపం సాక్ష్యాధారాలతో సహా పట్టుకోవాలని ఫాలో చేశానమ్మా. ఇదిగో వాళ్ళని నమ్మేయడం, డబ్బు తీసుకోవడం అంతా దీంట్లో రికార్డ్ చేశాను. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పి మొత్తం కుటుంబాన్ని జైలుకి పంపిద్దాం. పదమ్మా. ఆహా, వద్దన్నయ్య. వాళ్ళు జైలుకి వెళ్తే సరిపోదు. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నేను చూసుకుంటాను. నా సంసారం కదా, నేనే డీల్ చేస్తాను. ఆ వీడియో నాకు షేర్ చేయన్నయ్య. ఇప్పుడే చేస్తానమ్మా. పంపించానమ్మా. మీరు చేసిన పాపమంతా మా అన్నయ్య రికార్డ్ చేశాడు. ఈ వీడియో తీసుకుని వెళ్లి పోలీసులకిస్తే జీవితాంతం మీ ముగ్గురు జైల్లో చిప్పకూడు తినాలి. వద్దమ్మా, దయచేసి అంత పని చేయకు. ఏదో తప్పైపోయింది, ఇంకెప్పుడు అలా చెయ్యం. ఆ వీడియో మాకు ఇచ్చేయమ్మా. ఇస్తే దాన్ని డిలీట్ చేసి ఈసారి నన్ను ఇంకెవరికో అమ్మాలని చూస్తారు, అంతే కదా? మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఇంకెన్ని పాపాలు చేస్తారు. ఈ వీడియో ఇవ్వనుగాక ఇవ్వను. ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? మర్యాదగా వీడియో ఇవ్వు, లేదంటేనా? లేదంటే ఏం చేస్తావు? చంపుతావా? నా ఒంటి మీద చెయ్యి వేసి చూడు. నెక్స్ట్ మినిట్లో నువ్వు నీ కుటుంబం మొత్తం జైల్లో ఉంటారు. ఏంటే బెదిరిస్తున్నావా? చందు, ఆగరా. ఇప్పుడు నువ్వు ఏదైనా చేసావంటే నిజంగానే మనం అందరం పోయి జైలు కూర్చోవాలి. మన మొహాల కనీసం బెయిలిచ్చే దిక్కు కూడా లేదు. నువ్వు కాసేపు ఆగరా. అది కాదు నాన్న, అది వార్నింగ్ ఇస్తుంటే మనం వణికిపోవాలా? రే, ఇప్పుడు మన పిలక తన చేతిలో ఉంది. ఆ ఆదిత్యగాడు చాలా ప్లానెడ్గా మనల్ని ఇరికించాడు. ఇప్పుడు మనం తొందరపడితే మన జీవితం నాశనం అయిపోతుంది. చూడమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఏదో కకృతిపడి పొరపాటు చేసావమ్మా. ఈ ఒక్కసారి క్షమించేసి ఆ వీడియో డిలీట్ చేసేయమ్మా. చెయ్యదు మావయ్య. చెయ్యదు. ఒకవేళ నా చెల్లెలు డిలీట్ చేసినా నేను డిలీట్ చేయను మావయ్య. తనని బతిమిలాడో బెదిరించో మీరు తన దగ్గరున్న వీడియోని డిలీట్ చేసినా దాని ఒరిజినల్ వీడియో నా దగ్గరుంది. ఏంట్రా, ఏంటి బెదిరిస్తున్నావు? బెదిరించడం కాదురా, మీరు చేసిన పనికి మీ ముగ్గురిని ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పారేయాలి. ప్రేమించి పెళ్లి చేసుకున్నానన్నావు కదరా, ఇదేనా ప్రేమంటే? రే, నిన్ను నమ్ముకొని వచ్చిన ఆడపిల్లని అన్యాయంగా అమ్ముకోవాలని చూస్తావా? రే, మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. అనయ్య ఆగన్నయ్య.
వీళ్ళెవరు మనుషులు కాదు, రేయ్, మృగాలు. వదలరా. ఇలాంటి వాళ్ళని కొట్టి నువ్వు అపవిత్రం కావద్దు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నీ ఏం చూసుకుంటావే? మీరింతకాలం నా చెల్లిని ఎలా చూసుకున్నారో ఇక నుండి నా చెల్లెలు మిమ్మల్ని కూడా అలాగే చూసుకుంటుంది. తనని ఇన్ని రోజులు ఎంత హింస పెట్టారో దానికి 10 హింస మీరు కూడా అనుభవించాలి. అమూల్య, నీ కసి తీరేంత వరకు వీళ్ళను ఒక ఆట ఆడుకోమ్మా. పొరపాటును కూడా వీళ్ళ మీద జాలి దయ లాంటివేమీ చూపించుకో. ఇంతకాలం నువ్వు అనుభవించిన నరకం ఎలా ఉంటుందో వీళ్ళకు కూడా అనుభవంలోకి వస్తే గానీ అర్థం కాదమ్మా. ఎవడన్నా నీ మాట కాదంటే చెప్పు, వాళ్ళని ఎలా దారికి తీసుకురావాలో నేను చూసుకుంటాను. చూడండి, నేను లేను కదా అని చెప్పి నా చెల్లెలికి ఏదన్నా అపకారం తలపెట్టారో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు. నేను ఎక్కడున్నా నా చెల్లెల్ని ప్రతి క్షణం కాపలా కాస్తూనే ఉంటాను. నేనిక్కడికి రాకుండా చూసుకోండి. వచ్చాను, మీ జీవితంలో అదే ఆఖరి రోజు అవుతుంది. గుర్తుపెట్టుకోండి. వస్తానమ్మా. ఏమండి, వాడేమో వార్నింగ్ ఇచ్చిపోయాడు, ఇదేమో లోపలికి వెళ్ళిపోయింది. ఏం జరుగుతుందంటారు? ఏమో నాకు మాత్రం ఏం తెలుసు. అయినా నువ్వు కూడా ఆ పిల్ల మీద మరీ అంత సాధించకుండా ఉండాల్సింది. ఆ? ఏంటి ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు? అప్పుడు దాన్ని సాధించమని చెప్పింది మీరే కదా. అంటే అప్పుడు అలా జరుగుతుంది నాకేం తెలుసు. ఏంటి చూస్తున్నారు? అత్తయ్య, ఈ బట్టలన్నీ మీ చేత్తో ఉతికి ఆరేసి ఇస్త్రీ చెయ్యాలి. ఆ? నేను ఉతకాలా? ఆ, మరి ఇన్ని రోజులు నేను చేశాను కదా, ఇప్పుడు మీరు చెయ్యండి. పొరపాటును కూడా మిషన్లో వేయడానికి వీల్లేదు. మీ చేత్తోనే ఉతకాలి. బట్టలు మురికిపోయి శుభ్రంగా కనిపించాలి. మా అమ్మ ఉతకదు. హ, అయితే మీరు ఉతకండి. నేనా? నాకు చేత కాదు. అందుకే మీ అమ్మగారిని ఉతకమన్నాను. మీరు చేయాల్సిన పనులు వేరే ఉన్నాయండి. ఏంటి? నేను పనులు చేయాలా? ఏం చేయాలి? వంట పని. మీరు మీ నాన్న ఇద్దరూ కలిసి నాకు ఈరోజు చికెన్ బిర్యానీ తినాలనుంది, చేసి పెట్టండి. అమ్మా, మాకు వంట చేయడం అంత బాగా రాదమ్మా. కావాలంటే నీకోసం స్పెషల్ గా బయట నుంచి తెప్పిస్తామమ్మా. నాకు వంట రాదు అంటే నేర్చుకుని చెయ్యాలి అని చెప్పారు కదా మావయ్య. మర్చిపోయారా? మీకు రాకపోతే యూట్యూబ్లో చూసి నేర్చుకుని చెయ్యండి. లేదంటే వద్దమ్మా, వద్దు. నీకు కావాల్సిన చికెన్ బిర్యానీ కదా, బ్రహ్మాండంగా చేసే బాధ్యత నాది. చెప్పమ్మా. అమ్మా అమూల్య, నువ్వు బాగానే ఉన్నావు కదా? బానే ఉన్నానమ్మా. రాత్రి నీ గురించి నాకు పీడకలొచ్చిందమ్మా. నీకేమైందో ఏంటో తెలియలేదు. నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా? ఇక నుండి నీకు అలాంటి పీడకలలు రావులేమ్మా. నేనిక్కడ బ్రహ్మాండంగా ఉన్నాను. మా అత్తయ్య, మావయ్య, మా ఆయన నా కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నారు. నేను తర్వాత మాట్లాడతాను. ఉంటానమ్మా. ఏంటి అలా చూస్తున్నారు? మా అమ్మతో ఏం చెప్పానో విన్నారుగా. మా అమ్మకు చెప్పిన దాంట్లో ఒక్క దాంట్లో తేడా వచ్చినా ఊరుకోను. వెళ్ళండి. అయ్యో,
చెప్పండి. మేనేజర్ గారిని కలవాలి. సార్ చాలా బిజీగా ఉన్నారండి. హెడ్ ఆఫీస్ నుంచి ఎవరో వచ్చారు. ఇప్పుడు ఎవరిని కలవనని చెప్పారు. సార్కి నేను బాగా తెలుసండి. నా పేరు సీత అని చెప్పండి. ఎవరొచ్చినా కుదరదనే చెప్పమన్నారమ్మా. కావాలంటే మీరు రేపు రండి. అది కాదండి, సార్తో నేను సీత బిజీగా ఉన్నారని చెప్పారు కదా, పర్వాలేదులే, రేపొద్దాం. వెళ్దాం పద. ఒక్క నిమిషం. అలాగేనండి. అమ్మ సీత, సార్ నమస్తే సార్. నమస్తే. ఏంటమ్మా వచ్చి కలవకుండానే వెళ్ళిపోతున్నావు? అది మీరు బిజీగా ఉన్నారని చెప్పారు సార్. అది బయట వాళ్ళకమ్మా, నీకు కాదు. సార్ ఈయన మా వారు రామ్. నమస్తే సార్. నమస్తే. సార్ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని మా వారిని తీసుకుని వచ్చాను సార్. అలాగేనమ్మా, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. ఈ లోపల నేను పిలుస్తాను. అలాగే సార్. కూర్చోండి. రవి, సార్. వాళ్ళకి కాఫీలు కానీ టీలు కానీ ఇవ్వు, ఓకేనా? ఇవ్వు. అలాగే సార్. సీత, నీకోసం చీఫ్ మేనేజర్ గారే బయటకు వచ్చారంటే నీకిక్కడ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అసలు ఈ మేనేజర్ గారు నీకెలా తెలుసు? అదంతా ఒక పెద్ద స్టోరీ లేండి. పర్వాలేదులే, ఎలాగో 10 నిమిషాలు టైం ఉంది కదా, చెప్పు, పర్వాలేదు. అవతల బ్యాంకులో ఆడిటింగ్ జరుగుతుంది. నేను అర్జెంటుగా వెళ్ళాలి. నన్ను కాస్త బ్యాంకు దాకా తీసుకుని వెళ్ళమ్మా. ఇందాక మీరు నా బండి ఎక్కినప్పుడు దీన్ని బండికి తగిలించి మర్చిపోయారు సార్. ఇది ఇచ్చి వెళ్దామని వచ్చాను. చాలా థ్యాంక్స్ అమ్మా. ఆ రోజు ఏదైనా హెల్ప్ కావాలంటే వచ్చి కలవమని కార్డు ఇచ్చారండి. కానీ ఆయన గుర్తుపెట్టుకుని నన్ను పేరుతో పిలుస్తారని అస్సలు అనుకోలేదండి. నువ్వు చేసిన సహాయం అలాంటిది. మరి మేడం, మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు. రండి రండి, కూర్చోండి కూర్చోండి. చెప్పమ్మా, ఏం పని మీద వచ్చారు? సార్ అది మా వారు ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు. దాని గురించి మీతో మాట్లాడాలని వచ్చాము. నమస్తే సార్, నా పేరు రామ్. ఇతను నా ఫ్రెండ్ కార్తీక్. ఇంతకుముందు నేను రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండీగా ఉన్నాను. కొన్ని కారణాల వల్ల నేను ఇంటి నుంచి బయటికి రావాల్సి వచ్చింది. ఇద్దరం కలిసి ఒక ఇండస్ట్రీని స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఇదిగోండి, ఇది దాని ప్రొఫైల్, ఒకసారి చూడండి. వెరీ గుడ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అదే సార్, ఆ ఇండస్ట్రీ పెట్టడానికి మీ బ్యాంకు నుంచి ఏదైనా లోన్ ఇప్పించగలరేమోనని అడగడానికి తీసుకొచ్చాను. లోన్ ఏమాత్రం అనుకుంటున్నారు? సార్, ఒక 30% వరకు మేము అరేంజ్ చేసుకోగలం. మిగతాది మీరు లోన్ ఇవ్వగలిగితే. అంత అమౌంట్ ఇవ్వాలంటే షూరిటీ అవసరం అవుతుంది. సార్, ఇప్పుడు మేము షూరిటీ తీసుకురాగలిగే పరిస్థితిలో లేవు సార్. సార్ ఇంకేదైనా దారి లేదా? ఉంది. ఏంటి సార్ అది? ఎందుకు లేదు? ఆ షూరిటీ ఏదో నేనే ఇవ్వాలి. సార్ మీరా? సీత నాకు చేసిన సహాయానికి నేనేం చేసినా తక్కువే. నిజంగా ఈరోజు నేను ఈ కుర్చీలో ఉన్నానంటే దానికి కారణం సీత. తన భర్తగా మీ మీద కూడా సదాభిప్రాయం ఉంది. నీ నిజాయితీ నాకు తెలుసు. అలాగే
మీ బిజినెస్ ప్రపోజల్స్ కూడా నాకు బాగా నచ్చాయి. సో అందుకే నేనే షూరిటీగా ఉండి మీకు లోన్ వచ్చేలా నేను చేస్తాను. థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ అవసరం లేదండి. నాకు సహాయం చేసిన సీత గారికి ఈ విధంగా రుణం తీర్చుకునే అవకాశం నాకు దొరికింది. వీలు చూసుకొని మీకు ఫోన్ చేస్తాను. మీరు వచ్చి ఫార్మాలిటీస్ అవి కంప్లీట్ చేస్తే లోన్ ప్రాసెస్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వెళ్ళొస్తాం సార్. మంచిదండి. థ్యాంక్ యూ సార్. ఓకే, ఉంటాను సార్. మంచిదమ్మా. అయ్యో ఆపండి, నా కళ్ళు తిరుగుతున్నాయి. ప్లీజ్ అండి, దింపండి దింపండి. సీత, ఐ లవ్ యూ సీత, ఐ లవ్ యూ. ఏంటండి ఇది? సంతోషం సీత, నిజంగా బ్యాంక్ మేనేజర్ నిన్ను అలా పొగుడుతూ ఉంటే నాకెంత సంతోషం అనిపించిందో తెలుసా? ముక్కు మొహం తెలియని మనకు ఈరోజు ఆయన షూరిటీగా నిలబడి లోన్ ఇప్పించారంటే అది నిజంగా నీ గొప్పతనమే, అదంతా నీ మంచితనమే. ఐ లవ్ యూ సీత, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. రతాలు, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? నేనే అడిగిపోతాను, ఇంట్లోనే ఉంటాను. అయినా చుట్టుపక్కల ఎవరున్నారో చూసుకోకుండా ఏటి బాబు ఇది? తమరి పేరు రామ్ కదా, మరి తమరేటి ఈరోజు కృష్ణుల్లా మారిపోయారు? అంటే అది మన సీత చేసిన గొప్ప పని చూసి నాకు సంతోషం వేసింది. తను ఈరోజు ఎంత గొప్ప పని చేసిందో తెలుసా? ఏటి చేసినది బాబు? మనం కొత్తగా బిజినెస్ చేసుకోవడానికి లోన్ వచ్చింది. ఆ లోన్ ఇప్పించింది ఎవరో తెలుసా? ఇదిగో మన సీతే. నిజమా బాబు? అవును రతాలు, మన సీత మంచితనమే ఈరోజు మనకి ఒక వరంగా మారింది. 10 మందికి సహాయం చేయడం సీతకు అలవాటు కదా. బ్యాంక్ మేనేజర్కి ఒకప్పుడు తను చేసిన సహాయం వల్ల ఈరోజు ఆయన గుర్తుపెట్టుకొని మనకి లోన్ శాంక్షన్ చేశారు. అబ్బా చాలండి, మీరు నన్ను తెగ పొగడేస్తున్నారు. పొగడాలి, మంచి చేసినప్పుడు ఖచ్చితంగా పొగడాలి. ఏ రతాలు, ఏమంటావు? అంతే కదేటి. ఇదిగో బాబు, నేను బయటికి వెళ్ళిపోతాను. ఆ తర్వాత సీతమ్మ గారిని ఎంత పొగుడుకుంటారో అంత పొగుడుకోండి. ఏమండి, కొత్త బిజినెస్ మొదలు పెట్టుకోవడానికి రేపు మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. ముందు ఆ పూజ సంగతి చూడండి, వెంటనే ఆ ఏర్పాట్లన్నీ చేసేయండి. ఆ పూజ సంగతి రేపు చూసుకోవచ్చు. మరి ఈ దేవి పూజ ఇప్పుడు కాదు. మరి ఎప్పుడు? దేనికైనా వేళపాల అనేది ఉంటుంది, చూశారు కదా. మీ హడావుడి వల్ల రత్తాలకి అడ్డంగా దొరికిపోయాం. తన ముందు నా పరువు మొత్తం పోయింది. సీత, ఇప్పుడు తను లేదు కదా, బయటికి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు కాదు, రాత్రికి. హలో కార్తిక్, రేపు మనం బిజినెస్ మొదలు పెట్టుకోవడానికి మంచి ముహూర్తం ఉంది. దాని ఏర్పాట్ల గురించి మాట్లాడాలి. అమ్మా, ఎంతసేపటి నుంచి ఉతికినా ఉతకాల్సిన బట్టలు ఎన్నున్నాయి. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయి? నేనెప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుంటాను. అయినా తప్పంతా నాది. ఆ రోజు బట్టల్ని వాషింగ్ మిషన్లో ఉతుకొని చెప్పుంటే నాకు ఈ రోజు పరిస్థితి వచ్చేదా? ఏంటోదినా, ఏంటి ఈరోజు బట్టలు ఉతికే డ్యూటీ నీకు పడింది? రోజు మీ కోడలు ఉతికేది కదా, ఈ రోజు నువ్వు ఉతుకుతున్నావే? అంటే మా కోడలు పుట్టింటికి వెళ్ళింది. తను వచ్చేంత వరకు బట్టలు అలాగే పెట్టలేం కదా, అందుకే ఉతుకుతున్నాను. వాషింగ్ మిషన్ ఉంది కదక్క, దాంట్లో వేయొచ్చు కదా. నాకు వాషింగ్ మిషన్ లో బట్టలు ఉతకడం నచ్చదు. అందులో సరిగ్గా మురికి వదలదని చేత్తో ఉతుకుతున్నాను. నా కోడలు కూడా రోజు ఇలాగే ఉతికేది. అది సరే గాని నీ కోడలు బట్టలు నువ్వు ఉతుకుతున్నావేంటోదినా? అబ్బే,
ఇవి నా కోడల చీరలు కావు, నా చీరలే. ఆయన కోడలు బట్టలు నేనెందుకు ఉతుకుతాను? చల్ చాలే వదినా, మరీ గొప్పలు చెప్పకు. ఆ చీరలు నీవు కావు అని మాకు బాగా తెలుసు. అవి నీ కోడలు అమూల్య చీరలే. తెలుసు కదా, తెలుసు కూడా ఎందుకు అడిగావు? ఆయన మీకు పని పట్ట లేదా? ఊళ్ళో ఎవరు బట్టలు ఉతుకుతున్నారు, ఎవరు ఇల్లు ఊడుస్తున్నారు, ఎవరు అంట్ల గిన్నెలు తోముతున్నారు, ఇవి తెలుసుకోవడమేనా మీ పని? నోరు మూసుకొని వచ్చిన దాన్ని వెళ్ళిపోండి. చూసావా దొరికిపోయేసరికి ఎంత కోపడుతుందో. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. పదండి వదినా. పద పద. నువ్వు మా ఆఫీస్ కిందకు వచ్చావు? ఇదొక్కసారి చదువు. మా ఆయన శ్రీరామ్, ఆయన ఫ్రెండ్ కార్తీక్ వీళ్ళిద్దరూ కలిసి కొత్తగా బిజినెస్ మొదలుపెట్టారు. దానికి ఆహ్వానించడానికి వచ్చాను. మొదటి ఇన్విటేషన్ నీకే శశి. నువ్వు తప్పకుండా రావాలి అని అంటాననుకున్నావా? రావద్దు.